వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే రెడ్మీ నోట్ 14 ప్రో 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన హైలైట్స్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, యూనిక్నెస్ ఏంది, ఈ స్మార్ట్ ఫోన్కి యూనిక్ ఫీచర్స్ ఏందనేసి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే పోయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ అయితే ఎట్లా ఒక లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే రెడ్మీ నోట్ 14 ప్రో 5G స్మార్ట్ ఫోన్ యొక్క హైలైట్స్ చూసుకుంటే మాత్రం బై సూపర్ కెమెరా, సూపర్ ఏఐ అనేసి అయితే ఇక్కడ మన వాళ్ళు తీసుకొచ్చారు. కెమెరా కట్అవుట్ కూడా బాగుంది బై. ఇక్కడ స్మార్ట్ ఫోన్ డిఫరెంట్ కలర్ వేరియంట్స్తో పాటు వస్తుంది. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే కెమెరా కట్అవుట్ బాగుంది. మనకి టైటానియం బ్లాక్ కలర్ వేరియంట్ అయితే సింపుల్గా ఉంది బై. లుక్ వైజ్ ప్యాటర్న్ అయితే ఏమైతే ఏం లేదు. ఇక్కడ ఫస్ట్ ఇంప్రెషన్లో చూసుకుంటే మాత్రము గ్రీన్ కలర్ అండ్ అది పర్పుల్ కలర్ ఉన్నట్టుంది. డిఫరెంట్ ప్యాటర్న్‌తో పాటు వస్తున్నాయి. బాక్స్ లాగా వచ్చేటట్టు కొంచెం ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి. సో చూడ్డానికి జర అట్రాక్టివ్ కూడా ఉంటది ఈ స్మార్ట్ ఫోన్. హైలైట్ చూద్దాం. సో హైలైట్స్‌కొచ్చేసరికి అయితేనేమో మంచి మంచి హైలైట్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేసిర్రు. ఫస్ట్ చూసుకుంటే వీళ్ళది ఏఐ వస్తుందన్నమాట బై. పవర్డ్ బై షామీ హైపర్ ఓఎస్ అని వస్తుంది. 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో పాటు వస్తుంది. అలా LYT 600 సెన్సార్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు వస్తుంది. 5500 మిలియంపేర్ బ్యాటరీ. బర్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొడక్షన్‌తో పాటు కూడా వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9300 అల్ట్రా ప్రాసెసర్ వస్తుంది. హైపర్ ఓఎస్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. సో ఇక్కడ గ్రిడ్ డిజైన్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. సో డిజైన్ చాలా బాగుంది. అండ్ ప్రీమియం కర్వ్డ్ అస్థెటిక్స్‌తో పాటు కూడా వస్తుంది. ఫాంటమ్ పర్పుల్ కలర్, ఐవీ గ్రీన్ కలర్ అండ్ లాస్ట్ వచ్చేసుకుంటే టైటానియం బ్లాక్ కలర్ వేరియంట్‌లో కూడా వస్తుంది. ఇక్కడ మెయిన్ కెమెరాస్ కూడా 50 మెగా పిక్సెల్‌ది ప్రైమరీ మెయిన్ కెమెరా వస్తుంది. 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఏమో మ్యాక్రో కెమెరా వస్తుంది. ఇక్కడ పిక్చర్ శాంపుల్స్ అయితే చూసుకోండి. అండ్ జెమినైతో పాటు కూడా వస్తుంది. డిస్‌ప్లే కూడా వస్తుందన్నమాట. ఇక్కడ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. వైబ్రెంట్ కలర్స్‌తో పాటు కూడా ఉందన్నమాట. ఇక్కడ అడిషనల్‌గా చూసుకుంటే చానా స్పెసిఫికేషన్స్ పెట్టిర్రు. లైక్ హెచ్‌డిఆర్ 10+తో పాటు కూడా వస్తుంది. డీసీపీఐపీ టెక్నాలజీ 100% కలర్ అక్యురసీతో పాటు కూడా వస్తుంది. 3000 పీక్ బ్రైట్‌నెస్ అంటే ఐ ప్రొటెక్షన్‌తో పాటు కూడా వస్తుంది. కమింగ్ టు బ్యాటరీ చూసుకుంటే 5500 మిలియంపేర్ బ్యాటరీ విత్ 45 అవర్స్ చార్జర్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ ఈజీగా మీకు 1 ½ డే ఈజీగా వచ్చేస్తాయి బేసిక్ యూజర్‌కి ఎవరికైనా సరే కూడా. అవి ఛార్జింగ్‌కి సంబంధించిన ఫీచర్స్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండ్ IP68 ప్రొటెక్షన్‌తో పాటు కూడా వస్తుంది. హైడ్రో టచ్ అంటారు. బర్నింగ్ గొరిల్లా గ్లాస్ 2 ప్రొటెక్షన్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. ఇక్కడ రీఎన్ఫోర్స్‌మెంట్స్ వస్తున్నాయి అండ్ ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. TSMCలో 4 నానోమీటర్ ఫోటోగ్రఫీ ప్రాసెసర్‌తో పాటు తయారు చేసిర్రు. హైపర్ ఓఎస్‌తో పాటు కూడా వస్తుంది ఇది. అండ్ అడిషనల్‌గా చూసుకుంటే మాత్రం డ్యూయల్ స్పీకర్స్, డాల్బీ అట్మాస్ అంట, ఎక్స్టెండెడ్ యాక్సెస్, ఎయిర్ బ్లాస్టర్, వైఫై 6తో పాటు కూడా ఉంది. సో ఇవి స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన హైలైట్స్. సరే బాగుందన్న. ప్రైస్ ఎంతనా అంటే ఇక్కడ అఫీషియల్ వాళ్ళ వెబ్‌సైట్‌లో చూసుకుంటే బేస్ వేరియంట్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ వస్తే 25,000 ఉంది. అండ్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 27,000. 2 వేరియంట్స్ వస్తాయి మీకు. నేనైతే బేస్ వేరియంట్ సరిపోతది 25,000కి. ప్లస్ ఇక్కడ ఆఫర్స్ ఉన్నవి. ఆఫర్స్ అప్లై చేసుకొని ఇంకా తక్కువ కూడా వేరే వెబ్‌సైట్స్ ఏమైనా ఉన్నాయా అన్న? ఈ వెబ్‌సైట్ కాకుండా అంటే ఎస్‌బిఐ ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లోకించి మీరు పర్చేస్ కూడా చేసుకోవచ్చన్నమాట. ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్ ఉంది. 25,000కి అన్నమాట ఈ స్మార్ట్ ఫోను. అండ్ ఇక్కడ మీరు కూపన్స్ ఆఫర్, బ్యాంక్ ఆఫర్స్, కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి కదా! అవన్నీ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 25,000 అంటే మోస్ట్‌లీ నా ఒపీనియన్ అయితే మాత్రమే పర్చేస్ జేసుకోవచ్చు. అండ్ కార్డ్ ఆఫర్స్ అప్లై చేయమంటాను. సో, ఈఎంఐ కన్సిడర్ చేసుకోవచ్చు. మోస్ట్‌లీ ఈఎంఐ అంత కాదు గానీ, ఆఫర్స్ అప్లై చేసి తీసుకోమంటాను. కమింగ్ టు స్పెసిఫికేషన్స్‌కొచ్చేద్దాం. సో, స్పెసిఫికేషన్స్ జూసుకుంటే మాత్రమే ఫస్ట్ జూసుకుంటే ప్రాసెసర్ గురించనమాట అన్నీ గూడా 4 నానోమీటర్ ఆర్కిటెక్చర్ మీద ఉన్నాయి ప్రాసెసర్‌లు గూడా. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్, 4 నానోమీటర్ ఆర్కిటెక్చర్, 4 కోర్స్ వచ్చేసరికి 2.5 గీగాహెర్ట్జ్ మీద వస్తున్నాయి. 4 855 గీగాహెర్ట్జ్ మీద వస్తున్నాయి. గ్రాఫిక్స్ చూసుకుంటే ఆమాలియా జీ గ్రాఫిక్స్‌తో పాటు వస్తుంది. ఎల్‌పీ DDR4X ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో, ఆండ్రాయిడ్ 14 హైపర్‌ఓఎస్‌తో పాటు వస్తుంది. 3 ఓఎస్ అప్డేట్స్ వస్తున్నాయి. లైక్ ఆండ్రాయిడ్ 15, 16 అండ్ 17 దాకా కూడా మనకు అప్డేట్ వస్తుంది. 4 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్‌తో పాటు కూడా వస్తుందన్నమాట అవి. 10 5G బ్యాండ్స్ వస్తున్నాయి. గ్రాఫైట్ షీట్ వస్తుంది. వేపర్ కూలింగ్ 6 ఇక్కడ
3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో పాటు వస్తుంది. 1.5 కేతో పాటు అండ్ దీనికి వచ్చేస్తే 5500 మిల్లీ బ్యాటరీ విత్ 45 అవర్స్ చార్జర్ సపోర్ట్‌తో పాటు కూడా వస్తుంది. సో, ఇవి ఫీచర్స్ ఏవైతే చాలా బాగున్నాయి. కెమెరా 50 మెగాపిక్సెల్‌ది సోనీ వాళ్ళది కెమెరా ప్రొవైడ్ చేస్తారు. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ఇక్కడ 4K 24 ఎఫ్‌పిఎస్ దాకా వస్తుంది. అండ్ 4K 30 ఎఫ్‌పిఎస్ దాకా కూడా రియర్ సైడ్. ఫ్రంట్‌కి వచ్చేసరికయితే 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్‌తో పాటు కూడా వస్తుంది. డ్యూయల్ మైక్స్‌తో పాటు కూడా వస్తుంది. డిస్‌ప్లే బై కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ ఇది చాలా రిపీట్ అయితుంది ఇది. అండ్ IP68 రేటింగ్‌తో పాటు కూడా వస్తది. వైఫై 6, బ్లూటూత్ వర్షన్ 5.4 అండ్ వైఫై 6 అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై వచ్చేస్తది. 1.5 GHz. నావిగేషన్ సంబంధించింది చూసుకుంటే మాత్రమే జీపీఎస్ L1, ఏజీపీఎస్, గ్లోనోస్, బైడోస్ సపోర్టెడ్ P1i తో పాటు వస్తుంది. 5Gకి సంబంధించిన బ్యాండ్‌విడ్త్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు బై స్టాండ్ అలోన్ అండ్ నాన్ స్టాండ్ అలోన్. ఈ మధ్య తలకాయ నొప్పులు ఉన్నాయి కాబట్టి మెయింటైన్ చేసినట్టుర్రు. స్టాండ్ అలోన్ 5G అండ్ నాన్ స్టాండ్ అలోన్ 5Gకి సంబంధించిన బ్యాండ్‌విడ్త్స్ అన్నీ ఉన్నాయి. అండ్ సెన్సార్ చూసుకుంటే ఎయిర్ బ్లాస్టర్, ఎన్ఎఫ్‌సి అయితే లేదు దీనికి. యాంబియంట్ లైట్ సెన్సార్ పాటు కూడా వస్తుంది. కంపాస్, యాక్సిలెరోమీటర్, ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ 4 ఇయర్స్ ఆఫ్ ఫ్లూయెన్సీ అంటే 4 ఇయర్స్ దాకా ఏ ప్రాబ్లమ్ లేకుండా అంటారు. సో, ఓవరాల్‌గా చూసుకుంటే రెడ్మీ నోట్ 14 ప్రో 5G స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చా అంటే బై కొన్ని ఫీచర్స్‌లో బై నా అడ్వైస్ ఏందంటే ఈ ప్రైస్ కేటగరీకి ఎన్ఎఫ్‌సి ఇయ్యాల్సింది. అండ్ స్లైట్ ఓవర్ ప్రైస్డ్ అనిపించింది నాకైతే. కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. సో, దానికి మీరు బ్యాలెన్స్ ఔట్ చేసుకోవచ్చు. ఆఫర్స్ అప్లై చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. కానీ నేనొకటే మాట అంటాను. అట్ ప్రెజెంట్ తీసుకోవడం కంటే మనకి లైక్ సేల్స్ ఒస్తాయి గదా! స్పెసిఫిక్ సేల్స్ ఒస్తాయి. లైక్ షామీ వాళ్ళది సమ్మర్ సేల్ అనో, లేకపోతే న్యూ ఇయర్ సేల్ అనో, క్రిస్మస్ సేల్ అనో, ఇప్పుడు మన దసరా, దీపావళి సేల్స్ అని ఒస్తాయి గదా! ఆ టైంలో తీసుకుంటే బావుంటదనేసి అయితే నేను అనుకుంటున్నాను. ఇది ఒక 2000, 3000 రూపీస్ ఇంకా తక్కువ కావాలి బయ్. 21, 22,000 కోసి ఇట్లా తీసుకోవచ్చనేసి అయితే ఒక అడ్వైస్ అయితే చేస్తున్నాను. 25,000కి ఉంది కాబట్టి కొంచెం స్లైట్ ఓవర్ ప్రైస్డ్ అనిపించింది నాకైతే. అండ్ మీరేమనుకుంటారు? మీ క్వెషన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. తీసుకోవాలా ఫైనల్‌గా చెప్పాలా అంటే వెయిట్ చేయమంటాను. తక్కువ ప్రైస్ డ్రాప్ అయినాక తీసుకోవచ్చని ఒక అడ్వైస్ అయితే చేస్తున్నా. సో ఫ్రెండ్స్, మీకైతే అర్థమైపోయింది కదా, స్మార్ట్ ఫోన్కి సంబంధించిన హైలైట్స్ చెప్పేసినాను, యూనిక్నెస్ చెప్పేసినాను, అఫీషియల్ స్పెసిఫికేషన్స్ కూడా మీరు చూసేసారు కదా. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం స్మార్ట్ ఫోన్ చాలా అంటే చాలా బాగుంది. పర్చేస్ చేసుకోమంటారా అంటే పర్చేస్ చేసుకోండి. ఎప్పటి నుంచి చెప్తాను, ప్రీవియస్ కూడా ఎప్పుడు చెప్పినాను, ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ చేసుకోండి. వాల్యూ ఫర్ మనీ అయితే కనిపిస్తుంది. అండ్ మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.